Happy evening, everyone. This is Ramesh Parvat, one of the Impact Certified Trainer. మరి యొక్క మధురం ఈపీఎస్ బ్యాచ్లో భాగంగా ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైనటువంటి టాపిక్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మనం డైలీ మన యొక్క బిజినెస్లో కావచ్చు, మన యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఇప్పుడున్న ఈ యొక్క డిజిటల్ లైఫ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దీనికి రిలేటెడ్గా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాము. కాబట్టి అందులో భాగంగా మరి మన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి విషయానికి సంబంధించి పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలి అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాము. అలాగే ఇంపాక్ట్లో మరి నాకు ఈ యొక్క అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు, ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు గారికి, అలాగే ముఖ్యంగా రీజనల్ 12 ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈరోజు జాయిన్ అయినటువంటి నా కో ట్రైనర్స్ అండ్ కో మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క ఈపీఎస్ బ్యాచ్లో ఈ యొక్క ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని, ఎస్ మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా కొంత నాలెడ్జ్ని, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకొని మా లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకొని మేము కూడా ఒక మంచి వ్యక్తిగా, శక్తిగా మారాలి అనుకొని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. నేను ఈరోజు చిన్న కొటేషన్ చెప్తున్నాను. మనిషి పతనానికి ముఖ్యమైన కారణం సోమరితనమే. ఇప్పుడు నవేడేస్ ఎలా ఉందంటే, ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పనిని డిలే చేయడం వల్ల మనకు సోమరితనం అనేది పెరిగిపోతుంది. మనకి ఏదైనా పని ఉన్నప్పుడు అది ఎప్పుడు వర్క్ ని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఆ సోమరితనం అనేది పోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దాని వల్ల నెక్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు నెక్ ఆఫ్ ద మూమెంట్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే గనక తీరా టైంకి వచ్చేసరికి అది హెల్త్ ఇష్యూ, దానివల్ల మనకు స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ వల్ల ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దీన్ని నా నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సోమరితనం అనేది వదులుకోవడం చాలా బెటర్. ఎప్పటి వర్క్ అప్పుడు ఎట్ ద డేట్ లో మన వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటే మంచిది అనేసి నా యొక్క చిన్న ఉద్దేశం. అవకాశాలు ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి చాలా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. రాధా మేడం, శ్లోకం వీడియో ఆన్ చేసుకోండి. సరే, శ్లోకం చెప్పరా ఈరోజు? శ్రీకళ మేడం. సార్ సార్ మేడం అన్మ్యూట్ చేసుకోమనండి సార్. మేడం వాయిస్ రావట్లేదు. 24 బ్యాచ్ అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన రోజు అద్భుతమైన టాపిక్ చెప్పడానికి వస్తున్నటువంటి స్పీకర్ గారు మేడం. ఈ రోజు టాపిక్ ఏంటంటే పోస్టర్ మేకింగ్. మేడం వచ్చేసి అతి చిన్న వయసురాలు, ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నారు మేడము. తర్వాత అలాగే 224 బ్యాచ్ లో ట్రైనర్, ప్రజెంట్ ఈపీఎస్ కి కూడా మెంటర్ గా చేస్తున్నారు. 247 బ్యాచ్ కి మెంటర్ గా కూడా వర్క్ చేశారు. అలాగే మేడం వచ్చేసి పార్టిసిపెంట్ ఇన్ స్టార్ ఐకాన్ కాంటెస్ట్ లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బిహైండ్ దట్ మేడం వచ్చేసి, మేడం ప్యాషన్ ఏంటంటే రెడీమేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్, హోమ్ మేడ్ జ్యువెలరీ ఐటమ్స్, తర్వాత పోస్టర్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్. సో మేడం యొక్క ప్యాషన్ ఇది. అలాగే మేడం చాలా మృదు స్వభావి. అతి చిన్న వయసులో ఇంపాక్ట్ లో ప్రతి క్లాసెస్ కి అటెండ్ అవ్వడము, సో తనకున్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేయడంలో మేడం చాలా దిట్ట. అలాగే మనకు ఈరోజు ఇంపాక్ట్ లో 247 బ్యాచ్ కి జరిగినటువంటి ప్రతిరోజు ప్రతి సెషన్ కి మేడం పోస్టర్ ఎడిట్ చేసి పంపించడం, ఇది నిజంగా చాలా హ్యాపీ. సో అలాంటి అద్భుతమైన వ్యక్తిని ఈరోజు కలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీ. సో మేడం ద గ్రేట్ అండ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ డైనమిక్ గ్రేట్ పర్సన్.
ఆ, ఆమె ఎవరు? మన పూజిత మేడం. మేడం ప్లీజ్ హార్ట్లీ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు ఈపీఎస్ మ్యామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రాధా మ్యామ్. నన్ను అంత మంచిగా ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. Am I audible, sir? Am I audible? యా మ్యామ్, యా డన్. Yeah, thank you. First of all, I would like to thank my parents and the Supreme Lord Krishna and whoever taught me and whoever teaching me. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు గంప సార్ కి, ద ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్ కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎన్పి మేడం, మాధవి మేడం గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రుడు సార్ కి, నన్ను మోటివేట్ చేసి నన్ను సపోర్ట్ చేసే అండ్ మై వెల్ విషర్ అండ్ ఆర్పి ఎల్ రమేష్ సార్ కి, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రమేష్ పర్వతం సార్ కి, అండ్ నా తోటి మెంటర్స్ కి, అండ్ ఆల్సో నేర్చుకుందామని వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా ఈ చక్కని సాయంకాలం కి స్వాగతం చెప్తూ అలాగే ధన్యవాదాలు చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. ఓకే, నాకు అంత బాగుంది కానీ ఎక్కడో ఏదో తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే సినిమా ప్లే చేస్తున్నాం కానీ ఆడియన్స్ ఎవరు రావట్లేదు. కొంచెం ఆ వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటది. ప్లీజ్ ఎవ్రీవన్ ఆన్ యువర్ కెమెరాస్. ఎవ్రీవన్ ప్లీజ్. ఓకే, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్పీకింగ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ షోయింగ్ యువర్ మెసేజ్ టు ఎవ్రీవన్. యాజ్ సూన్ యాజ్ మీ అందరూ కూడా ఇంకొక 4 or 6 days లో మీరు ఏమంటారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ కాబోతున్నారు. సో యు ఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ అన్ ఎఫెక్టివ్ స్పీకర్స్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఓకే, జీవితం మొత్తం ఒక పాఠశాలే, ప్రతి అనుభవం ఒక పాఠమే. కాబట్టి ఈరోజు మనం పోయే పాఠం ఏంటంటే పోస్టర్ మేకింగ్. పోస్టర్ మేకింగ్ అంటే ఒక కళ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ మెసేజెస్. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఇన్నర్ అండ్ ఐడియాస్. సో ఈరోజు మనం పోస్టర్ మేకింగ్ అసలు ఏ కమ్యూనికేషన్ స్కిల్, అండ్ పోస్టర్ మేకింగ్ స్పీకర్స్ కి ఎందుకు అవసరం, అండ్ ఆల్సో పోస్టర్స్ ని మనం ఎలా రెడీ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు సెషన్ వచ్చేసి ఓన్లీ పోస్టర్ మేకింగ్ అనేది కాదు, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ లెర్నింగ్ హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ ఇన్నర్ ఐడియాస్ అండ్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ ఇన్ పోస్టర్. అండ్ ఆల్సో క్రియేటివ్ గా మనం ఎదుటి వాళ్ళకి మన మెసేజ్ ని ఎలా అందించవచ్చు, ఇంకెంత క్రియేటివ్ గా మనం చేయొచ్చు అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో మీరు ఎంత తెలుసుకున్నారో అని కాదు, మీరు తెలుసుకోవాలని ఎంత ఆసక్తి ఉందనేదే ముఖ్యం. సో మరి నేను ఆసక్తిగా చెప్పడానికి రెడీ, మరి మీరు చాట్ బాక్స్ లో మీరు రెడీ అయితే ఆర్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ లో మీరు ఆర్ అని రెడీ చేస్తే ఐ విల్ స్టార్ట్. యా, హరి ప్రసాద్ సార్, దేవి మ్యామ్, Srilekha ma'am, yeah, everyone are interested and eagerly waiting for this class. Thank you so much for your response. Okay, we have different types of communications, right? అందులో ఒక కమ్యూనికేషనే విజువల్ కమ్యూనికేషన్. ఆ విజువల్ కమ్యూనికేషన్ లోపలే ఈ పోస్టర్ మేకింగ్ ఉందన్నమాట. సో ఐ షేర్ లిటిల్ బిట్ ఆఫ్ PPT, just 1 minute. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్?
పర్వతం సార్. ఎస్ మ్యామ్. ఎస్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, విజువల్ కమ్యూనికేషన్. మరి వాట్ ఈస్ విజువల్ కమ్యూనికేషన్ అంటే, విజువల్ కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వేయింగ్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్స్ ఆర్ మెసేజెస్ త్రూ విజువల్ ఎలిమెంట్స్ రాదర్ దాన్ వర్డ్స్ అలోన్. అంటే మనం మాటల్లోనే కాకుండా మనం ఇమేజెస్తో అండ్ పోస్టర్స్తో పీపీటీస్తో కూడా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్స్లో ఎలిమెంట్స్ ఏంటి అంటే లైక్ పోస్టర్స్, పీపీటీస్, డాక్యుమెంట్స్ అండ్ వీడియో గ్రాఫ్స్. సో ఇలాంటివన్నీ మనం విజువల్ కమ్యూనికేషన్స్లో చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ విజువల్ కమ్యూనికేషన్. మీ అందరికీ వాట్ ఈస్ విజువల్ కమ్యూనికేషన్ అని అర్థమైతే సే ఎస్, లైక్ చాట్ ఎస్. ఎస్, ఓకే, అందరికీ అర్థం అయినట్టుంది. విజువల్ కమ్యూనికేషన్ ఏంటంటే మనలో ఉన్న ఐడియాస్ని, మెసేజెస్ని, థాట్స్ని త్రూ ఏమంటారు పోస్టర్స్ అండ్ వీడియోస్ రూపంలో చూపించడమే విజువల్ కమ్యూనికేషన్. యా, నెక్స్ట్ మరి స్పీకర్స్కి దిస్ పోస్టర్ మేకింగ్ ఎందుకు అవసరము అంటే, ఫస్ట్ పాయింట్, మేక్స్ ద మెసేజ్ క్లియరర్. అంటే మనం చేసే చార్ట్స్లో చార్ట్స్, పిక్చర్స్, వీడియోస్ ద్వారా 60% ఫాస్టర్గా రీచ్ అవుతుంది అనమాట మనం చేసే పోస్టర్స్, పిక్చర్స్ ద్వారా. అంటే మనం మాట్లాడే కంటే ఆ పిక్చర్స్ చూడడం వల్ల 60% ఫాస్టర్గా వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది అనమాట. అండ్ కీప్స్ ఆడియన్స్ ఎంగేజ్డ్. అయితే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే కొంతమంది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది ఏమంటారు వాళ్ళకి ఐడియా రాదు, అంటే మనం కన్వే చేసింది కరెక్ట్గా అర్థం పోతుండొచ్చు. సో దెన్ మనం ఈ పిక్చర్స్ ఇవన్నీ చూపించడం ద్వారా ఈజీగా కన్వే అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ హెల్ప్స్ పీపుల్ రిమెంబర్ మోర్. అంటే మన మాటలు 10% వాళ్ళకి ఏమంటారు అర్థం అవుతే, మనం చూయించే ఈ విజువల్ కమ్యూనికేషన్స్ పోస్టర్ మేకింగ్ ద్వారా 65% గుర్తుంటుందంట. సో అందుకే ఇట్ హెల్ప్స్ అలాట్ ఇన్ ఆర్ సెషన్స్ అండ్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్. కొంతమందికి మనం గాల్లో ఇలా మనం సైగలు చేస్తూ ఉంటే ఎవరికి అర్థం కాకపోతుండొచ్చు. సో దిస్ మైట్ బి యూస్ఫుల్ ఇన్ ఆర్ సెషన్స్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఈస్ బిల్డ్స్ ఎమోషనల్ కనెక్షన్. అంటే మనం నార్మల్గా డైలీ వాట్సాప్ గ్రూప్లో మనం హ్యాపీ మార్నింగ్ అని, గుడ్ మార్నింగ్ అని, సో ఇలాంటి డిఫరెంట్ పోస్టర్స్ మనం చూస్తూ ఉంటాం. సో అవి ఎందుకు పెడతారు అంటే అట్రాక్ట్ అవుతారు పోస్టర్ చూడడం వల్ల. నార్మల్గా మనం రాసి పెడితే ఎవరు చదవరు, కానీ ఒక పోస్టర్ లాగా చేసి పెడితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అలాగే చూస్తారు దాన్ని, రైట్. అండ్ సిక్స్త్ పాయింట్ ఈస్ సపోర్ట్స్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే ఇట్ హెల్ప్ స్పీకర్స్ స్టే ఆన్ ట్రాక్ అండ్ రెడ్యూస్ ఫర్గెటింగ్ పాయింట్స్. కొంతమంది ఏంటంటే మనం ఏమంటారు రాసుకున్నవన్నీ కొందరు గుర్తు పెట్టుకోలేదు. అండ్ ఎవ్రీ స్పీకర్కి స్టార్టింగ్లో అలా ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పోస్టర్ మేకింగ్ యూజ్ అవుతుంది. సెవెంత్ పాయింట్ ఈస్ మేకింగ్ అబ్స్ట్రాక్ట్ సింపుల్ ఐడియాస్. అంటే ఐడియాస్ లైక్ టీమ్ వర్క్, డ్రీమింగ్ అండ్ మోటివేషనల్ బికమ్ క్లియరర్ దాన్ సపోర్టెడ్ విత్. అంటే కొన్ని సింబల్స్ చూపించడం వల్ల, గ్రాఫ్స్ చూపించడం వల్ల వాళ్ళకి ఈజీగా మనం చెప్పే పాయింట్స్ కన్వే అవుతాయి అన్నమాట. అండ్ లాస్ట్ ఎయిత్ పాయింట్ ఈస్ షోస్ ప్రొఫెషనలిజం. సో మనం ప్రొఫెషనల్గా కనబడాలన్నా మనం అంటే మన స్కిల్స్ అన్ని ఆ పీపీటీ ద్వారానో ఆర్ఎల్స్ పోస్టర్ ద్వారానో మనం ఇంకా ప్రొఫెషనల్గా కనబడతాం. సో దిస్ పోస్టర్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ సెషన్స్. ఆ స్పీకర్స్కి ఖచ్చితంగా యూజ్ అయ్యేది దిస్ పోస్టర్ మేకింగ్ ఆర్ పీపీటీస్ ఎక్సెట్రా, విజువల్ కమ్యూనికేషన్. సో ఓకే, హౌ టు మేక్ పోస్ట్. ఇప్పటికి మనం ఏం నేర్చుకున్నాం? పోస్టర్ మేకింగ్ ఏ స్కిల్,
ఏ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పోస్టర్ మేకింగ్ స్పీకర్ కి ఎందుకు అవసరం అని నేర్చుకుందాం. సో హౌ టు మేక్ పోస్టర్స్ అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, టైప్ ఎస్ అగైన్ ఫర్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎవ్రీవన్. యా, క్విక్ రెస్పాన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటి వరకు చెప్పిందంత అర్థమైంది కదా ఎవ్రీవన్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోస్టర్ డిజైన్ చేయడానికి మనకు ఒక యాప్ కావాలి, రైట్? ఆ యాప్ ఏంటంటే క్యాన్వా యాప్. ప్లే స్టోర్లో మనకి ఈజీగా దొరికిపోతుంది. ప్లే స్టోర్లో వెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేస్తే మనకి క్యాన్వా యాప్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో ప్లే స్టోర్, గో ప్లే స్టోర్ అండ్ సెర్చ్ CANVA క్యాన్వా. మీరు రాసుకోండి, మీకు ఈజీగా మళ్ళీ గుర్తుంటుంది. క్యాన్వా. సో హియర్ ద క్యాన్వా యాప్ ఓపెన్స్. మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట క్యాన్వాలో. సో నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇన్స్టాల్ కాగానే మీకు కంటిన్యూ విత్ గూగుల్ అండ్ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. మీరు అందులో ఏది సెలెక్ట్ చేసినా కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఈమెయిల్తో చేస్తే మనకి కోడ్ వస్తుంది అనమాట ఈమెయిల్కి. సో ఆ కోడ్ని యూస్ చేస్తూ మనం లాగిన్ అయిపోవచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏ కోడ్ లేకుండానే మనకి ఓపెన్ అయిపోతుంది. సో మనకి క్యాన్వా యాప్ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఫస్ట్ క్యాన్వాలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి క్రియేట్ ఆప్షన్ అని ఉంది. లైక్ ఓకే, క్రియేట్ అనే ఆప్షన్ లో మనకి ఏం కనబడుతుందంటే సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియోస్, షీట్స్, presentations and printables, documents, whiteboard, websites and custom size. సో ఇందులో ఏంటంటే మనం సోషల్ మీడియాలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ చేస్తూ ఉంటాం, కొన్ని స్టోరీస్ పెడుతూ ఉంటాం. సో ఆ టైప్ ఆఫ్ ఏమంటారు అవుట్లైన్స్ అన్ని మనకి లేఅవుట్స్ అన్ని ఈ సోషల్ మీడియాలో కనబడతాయి. నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఇంకా మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఫోటో ఎడిటర్, వీడియోస్, ఓకే. షీట్స్ అంటే ఎక్సెల్ షీట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. మనం పీపీటీ ప్రెజెంటేషన్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రింట్స్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ లింక్ తో మనం ప్రింటర్ లోంచి కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వైట్ బోర్డ్స్, అంటే మనం ఇప్పుడు సెషన్ చెప్తున్నప్పుడు కూడా ఈ వైట్ బోర్డ్ యూస్ చేసి మనం రాసుకోవచ్చు కూడా. సో అది కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో వీ కెన్ ఆల్సో క్రియేట్ వెబ్సైట్స్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ రిలేటెడ్ ఏమంటారు ఏదైనా ఉంటే, సో ఈ వెబ్సైట్ లో మనం అన్ని పోస్ట్ చేస్తే మనకు వెబ్సైట్ నుంచి కూడా మనకి బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఈ క్యాన్వాలో ఉన్నాయి అనమాట. అండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత హోమ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమేం చేసాము, మనం ఏమంటారు ముందు ఏమేం ఎడిట్ చేసాము అనేది ఇందులో అన్ని కనబడతాయి అనమాట. హోమ్ పేజ్ లో ఇక్కడ మనం ఏం చూస్తామంటే పైన వాట్ విల్ యూ డిజైన్ టుడే, దాని కింద మనకి యువర్ డిజైన్స్ అని కనబడుతుంది. సో యువర్ డిజైన్స్ లో మనం చేసిన డిజైన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో టెంప్లెట్స్ అంటే మనం ఎలాంటి టెంప్లెట్స్ యూస్ చేస్తాం, అదే ఇన్స్టాగ్రామ్ స్టోరీకి ఒక టెంప్లెట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి ఒక టెంప్లెట్ ఉంటుంది, మొబైల్ వీడియోకి ఒక టెంప్లెట్ ఉంటుంది, ప్రెజెంటేషన్స్ కి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ దాని టెంప్లెట్స్ పక్కననే మనకి క్యాన్వా ఏఐ కూడా ఉంది. క్యాన్వా ఏఐ అంటే మన బ్రెయిన్ లో ఉన్న చిన్న థాట్స్ ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తే మనకి దానికి అనుకూలమైన ఫొటోస్ మనకి ఇక్కడ ప్రెజెంట్ చేస్తుంది అనమాట క్యాన్వా ఏఐ. సో ఫర్దర్ గా నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను ఇప్పుడు.
తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మనం చేసిన లాస్ట్ మనం చేసినవన్నీ ఇక్కడ కనబడతాయి అండ్ ఎక్స్ట్రా టెంప్లెట్స్ కూడా ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో మనకి టెంప్లెట్స్ ఉన్నాయి. టెంప్లెట్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ కో బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ అది ఏమంటారు, అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. అప్గ్రేడ్ చేసుకుంటే మీకు అది వస్తాయన్నమాట. కానీ క్యాన్వాలో మనకి కావాల్సినన్ని ఎలిమెంట్స్ ఇస్తాయన్నమాట. మనం అప్గ్రేడ్ చేసుకోకుండానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు పిక్చర్స్, ఫొటోస్ కూడా ఇచ్చేస్తారు అనమాట. అండ్ క్యాన్వా ఏఐ మీకు ఇందాకే చెప్పాను క్యాన్వా ఏఐ గురించి. అండ్ ఆల్సో మోర్లో మనకి యాప్స్ కనబడుతుంది, గ్రో కనబడుతుంది, కంటెంట్ ప్లానర్ కనబడుతుంది అండ్ ఆల్సో డిజిటల్ స్కూల్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఇవి స్కిప్ చేసి మిగతావన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అ పోస్టర్. మనకి ఏ టెంప్లెట్స్ కావాలన్నా కూడా, మనకి ఎలాంటి పోస్టర్స్ కావాలన్నా కూడా యూ కెన్ గో ఫర్ టెంప్లెట్స్. టెంప్లెట్స్కి వెళ్ళండి, TEMPLATES అని దగ్గర దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కర్సర్ ఏమంటారు బ్లింక్ అవుతుంది. అక్కడ మనం సపోజ్ ఫస్ట్ ఏం పోస్టర్ క్రియేట్ చేయొచ్చు? కెన్ ఎనీవన్ సే వాట్ పోస్టర్ వి కెన్ స్టార్ట్? విచ్ పోస్టర్? ఆన్ బర్త్డే పోస్టరా, లేదంటే మ్యారేజ్ పోస్టరా, లేదంటే స్కూల్ విజిటింగ్ పోస్టరా? బర్త్డే. యా సార్, ఓకే, విల్ గో విత్ బర్త్డే. డిసెంబర్లో మా ఏమంటారు ఫ్యామిలీస్లో ఏ బర్త్డేస్ లేవు. ఓకే, BIRTHDAY బర్త్డే, POSTERS బర్త్డే పోస్టర్స్. ఇక్కడ మీకు వైలెట్ కలర్ లో ఆరో బటన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు బర్త్డే పోస్టర్స్ అన్నీ అవైలబుల్ వచ్చేసాయి. చాలా అంటే చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనకి ఈ క్యాన్వాలో లభిస్తాయి అన్నమాట. అంటే అంటే క్యాన్వా అనేది చాలా సింపుల్, మనం నేర్చుకుంటే చాలా 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 సింపుల్. సో ఏదైనా ఒక పోస్టర్ పిక్ చేసుకుందాం. హియర్ ఐ చూస్ యా, ఈ పోస్టర్ ఉంది. కాకపోతే నాకు ఇందులో నా నేమ్ చేంజ్ చేసుకోవాలి అండ్ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఫోంట్ అండ్ ఫొటోస్ చేంజ్ చేయడం చూపిస్తాను. జస్ట్ ట్యాప్ చేయండి మీకు ఏది కావాలో. ఇప్పుడు ఫోటో మీద నేను జస్ట్ ట్యాప్ చేశాను, ఫోటో సెలెక్ట్ అయింది. ఓకే, ఫోటో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏమంటారు మనకి డస్ట్బిన్ బటన్ కనబడుతుందా, డెలీట్ బటన్ ఆప్షన్. సో అక్కడ డెలీట్ ఆప్షన్కి వెళ్ళి మీరు డెలీట్ ఇమేజ్ చేయండి, డెలీట్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ వెళ్ళిపోయింది. సో వన్స్ అగైన్ just tap on picture and select delete option and again select delete image so that మీకు పిక్చర్ అనేది డెలీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం మన పిక్చర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద మీకు డౌన్కి వచ్చేసరికి మీకు డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్ కనబడుతున్నాయా? డిజైన్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్. మీకు ఒకవేళ కనబడితే నాకు ఓకే అని టైప్ చేయండి. ఎస్ ఎస్, ఓకే. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుందాం. డిజైన్స్ లో ఏంటంటే మనకి ఇందాక కనిపించిన టెంప్లెట్స్ లాగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ కనబడతాయి అన్నమాట.
అండ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనకి ఇప్పుడు బెలూన్స్ కావాలనుకోండి, ఇప్పుడు ఆ పోస్టర్లో మనకి బెలూన్స్ కావాలంటే ఇక్కడ మనం బెలూన్స్ అని టైప్ చేస్తే మనకి గోల్డెన్ బెలూన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో దట్స్ అబౌట్ ఎలిమెంట్స్. అండ్ టెక్స్ట్, మనం టెక్స్ట్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మనం టెక్స్ట్ చేసుకోవాలి. అండ్ గ్యాలరీ, ఇక్కడ మన ఫొటోస్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన గ్యాలరీ ఇక్కడ కనబడుతుంది. అండ్ బ్రాండ్ అంటే మనకి ఇది మొత్తం ప్రో వర్షన్ అన్నమాట. ప్రో వర్షన్ మనకి యూజ్ లేదు, ఎందుకంటే మనం ప్రో వర్షన్ తీసుకోకుండానే మనం మంచి మంచి పోస్టర్స్ రెడీ చేయొచ్చు. మీరు తొందరపడి క్యాన్వాలో ప్రో వర్షన్ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ప్రో వర్షన్ కాకుండా. సో మరి ప్రో వర్షన్ తెలియాలి అంటే ఎలా అంటే, ఇక్కడ మీకు క్రోన్ సింబల్ కనబడుతుందా? క్రోన్ సింబల్ కనబడితే సి అని టైప్ చేయండి. టైప్ సి ఇఫ్ యూ విజిబుల్ క్రోన్, టైప్ సి. కనబడట్లేదా? మీకు చూపిస్తాను ఆగండి క్రోన్ సింబల్ ఎలా ఉంటుంది. సో ఇలా మీకు క్రోన్ సింబల్ కనబడితే పోస్టర్స్ దగ్గర అది ప్రో వర్షన్ అన్నమాట, అప్గ్రేడ్ వర్షన్ అన్నమాట. సో అవి మీరు క్లిక్ చేసిన ఒకవేళ ఆ ఏమంటారు ఆ పిక్చర్ ని యూజ్ చేసినా మీకు ఫోటో, పోస్టర్ ఆర్ ఎనీథింగ్ డౌన్లోడ్ కాదనమాట. సో డోంట్ యూజ్ ప్రో వర్షన్ పోస్టర్స్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? బ్రాండ్ అయిపోయింది. అప్లోడ్స్ అంటే కూడా గ్యాలరీ లాగానే సేమ్, మన గ్యాలరీలో ఉన్నవన్నీ ఇక్కడ మనకి కనబడతాయి అన్నమాట. అండ్ ప్రాజెక్ట్స్ లో మనం ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. అండ్ ఆల్సో యాప్స్ గురించి కూడా మీకు చెప్పాలి కాబట్టి, యాప్స్ అంటే మనకి ప్రో వర్షన్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనకి యూజ్ ఉండదు. జస్ట్ మనం బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. సో జస్ట్ నేను ఓవర్ వ్యూ ఇస్తున్నాను. అండ్ మ్యాజిక్ మీడియా అంటే, మ్యాజిక్ మీడియా ఆల్సో ప్రో వర్షన్ ఉంటుంది. సో మీరు ఏమంటారు ప్రో వర్షన్ యూస్ చేయకున్నా పర్లేదు, మీకు అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఎలిమెంట్స్ లో ఏమంటారు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్, ఆడియో, చార్ట్స్, ఏఐ వాయిస్, క్యాప్షన్స్, ఫ్రేమ్ మేకర్, టైప్ కర్వ్. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రో వర్షన్ లో ఉంటాయి. ఆడియోస్ కూడా సేమ్ ప్రో వర్షన్ లోనే ఉంటాయి అన్నమాట. మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆడియోస్ కూడా వినపడు లైక్ దిస్. యా ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్స్, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సన్సెట్ అండ్ క్యాల్సీ, బర్త్డే ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్స్, మనీ బ్యాక్గ్రౌండ్స్, రోజెస్ బ్యాక్గ్రౌండ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. చార్ట్స్, మనం ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ స్టాక్ రా, స్టేక్డ్ బార్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. ఆ చార్ట్స్ యూస్ చేసి కూడా మనం చేసుకోవచ్చు చార్ట్స్. అండ్ వీడియోకి కావాల్సిన క్యాప్షన్స్ కూడా ఇది అవైలబుల్ చేస్తుంది అనమాట. ఈ పోస్టర్ కి ఇప్పుడు ఇది క్యాప్షన్స్ చేయదన్నమాట, ఓన్లీ వీడియోస్ ఉంటేనే అది క్యాప్షన్ అలో చేస్తుంది. అండ్ ఫ్రేమ్ మేకర్,
మనకి ఇష్టమైన ఫ్రేమ్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. లోడింగ్ అవుతుంది. అండ్ టైప్ కర్వ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ చేసామనుకోండి, అది ఎలా ఏమంటారు మూవ్ అవ్వాలి, డౌన్ లో ఉండాలా లేదంటే రౌండ్ షేప్ లో ఉండాలా, దిల్ షేప్ లో ఉండాలా అనేది ఈ టైప్ కర్వ్ మనకి ఈజీగా చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ కర్వ్, ఇది ఒక టెక్స్ట్ కర్వ్స్ అన్నమాట. ఇవి ఇలా టెక్స్ట్ కర్వ్స్. సో ఇక్కడ మనం మన టెక్స్ట్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. మన డిజైన్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేయాలి. సో మనకి ఇప్పుడు మెయిన్ గా కావాల్సింది ఏంటి, గ్యాలరీ. సో I want to take my picture. Yes, here it is. Yeah, I found my picture. సో ఇలా మీరు గ్యాలరీలోంచి సెలెక్ట్ చేయగానే మీకు పోస్టర్ పైకి మన పిక్చర్ ఇన్సర్ట్ అవుతుంది. సో దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఆ ఫ్రేమ్ లోకి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయింది. జస్ట్ ఏం చేశానంటే జస్ట్ డ్రాగ్ ఇన్ టు దట్ ఫ్రేమ్ అన్నమాట. సెలెక్ట్ అండ్ డ్రాగ్ ఇన్ టు ఫ్రేమ్. సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏమంటారు ఇక్కడ నా నేమ్ మార్చుకోవాలి కాబట్టి జస్ట్ ట్యాప్ ఇట్, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. మీరు బ్యాక్ చేసేయాలి మొత్తం. చేసి SAI పూజిత, సాయి పూజిత టెక్స్ట్ స్టార్ట్ చేశాను. అగైన్ మళ్ళీ చూపిస్తాను మీకు. సెలెక్ట్ చేయండి, చేసి ఒకసారి ట్యాప్ చేయండి, బ్యాక్ చేయండి, టెక్స్ట్ ని రిమూవ్ చేయండి. అంతే. టెక్స్ట్ ని రిమూవ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నా పేరు సాయి పూజిత కాబట్టి సాయి పూజిత యాడ్ చేశాను. హ్యాపీ బర్త్డే సాయి పూజిత. సో ఇప్పుడు మీరు హ్యాపీ బర్త్డే సాయి పూజిత అని చేశారు. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఫోటో ఇన్సర్ట్ చేశారు, హ్యాపీ బర్త్డే పెట్టారు అండ్ సాయి పూజిత అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, దీన్ని మీరు సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేస్తారు అంటే మీకు పైన ఇక్కడ వాయిలెట్ కలర్ లో ఫైల్, ఎడిటింగ్ అండ్ ప్రోలైట్ ఫర్ 14 days అని వస్తుంది. తర్వాత కమెంట్స్, దాని పక్కకి మనకి ఆరో మార్క్ ఉంది చూసారా? మీకు ఆరో మార్క్ కనబడితే ప్లీజ్ చాట్ మీ ఏ పైన రైట్ సైడ్ లో పైన మీకు ఆరో మార్క్ కనబడుతుంది. రైట్ సైడ్ లో పైన ఆరో మార్క్ కనబడుతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాపీ లింక్ అని ఉంది. దాని కిందనే మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, అది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. దాని పక్కనే మనకి ఏముంది, ప్రింట్ విత్ క్యాన్వా అన్నమాట. సో మనకి ప్రింట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా, దీంతో చేస్తే అది ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పబ్లిక్ వ్యూ లింక్, ఇప్పుడు మీరు ఎడిట్ చేశారు, సో దాన్ని ఇంకొకరు కూడా ఎడిట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ కూడా ఎడిట్ చేసుకోవాలి అంటే ఇది లింక్ కాపీ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు వాట్సాప్ కి సెండ్ చేయాలనుకుంటున్నారా, వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ యాజ్ ఇమేజా లేదంటే సేవ్ యాజ్ పీపీటీయా, సేవ్ యాజ్ డాక్యుమెంట్సా అని ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. అండ్ సేవ్ విత్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే చూపిస్తాను చూడండి. బట్ ఇది కూడా మేబీ ప్రో వర్షన్ లో ఉంటుంది, ఇది మనకి యూజ్ కాదు. ఓకే, అండ్ సి ఆల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్ని ఓవర్ వ్యూ కనబడుతున్నాయి. డౌన్లోడ్, సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ యాజ్ ట్రాన్స్పరెన్సీ, డౌన్లోడ్ సెలెక్షన్, గూగుల్ డ్రైవ్ కి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే
ఒకవేళ మీ గ్యాలరీలో స్పేస్ లేకుంటే గూగుల్ డ్రైవ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫొటోస్కి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని పీపీటీగా చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఉంది ఆప్షన్. అండ్ ఆల్సో మీరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలనుకుంటే, యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇది డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనకి క్యాన్వా ఈజీగా మనకి చెప్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు గ్యాలరీకి సేవ్ అవ్వాలి అంటే ఇక్కడ కాపీ లింక్ కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సెలెక్ట్ డౌన్లోడ్. ఒక నిమిషం. డౌన్లోడ్. నాకు ఇది సేవ్ అవ్వట్లేదు బికాజ్ ఇట్ ఈస్ ప్రో వర్షన్ ఉంది కాబట్టి అది డౌన్లోడ్ అవ్వట్లేదు. సో మనం ప్రో వర్షన్ పోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ డెలీట్ చేయండి బ్యాక్గ్రౌండ్ని. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఒకటే, నాకు ప్రో ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ని జస్ట్ మీకు కనబడుతుందా డెలీట్ ఆప్షన్. ఇక్కడ డస్ట్బిన్ ఆప్షన్ ఉంది ఒకటి. సో డెలీట్. అండ్ మనకి ఇప్పుడు మరి అంత గోల్డ్ కలర్లో కనబడుతుంది, అసలు పోస్టరే బాగాలేదు. సో నాకు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్. సో గో టు బ్యాక్గ్రౌండ్స్, సెర్చ్ బర్త్డే బ్యాక్గ్రౌండ్స్, BIRTH బర్త్డే, DAY బర్త్డే బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడే వచ్చేసింది మనకి బర్త్డే బ్యాక్గ్రౌండ్స్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్డేస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. సో సెలెక్ట్ వన్. I selected this. Yeah. So we can download again. మళ్ళీ ఇంకా కూడా మేబీ ఇందులో ప్రో వర్షన్ ఉంది. సో ఓకే, ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఇంకొక పోస్టర్ చేసి కూడా చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ ఉందా మీకు? చాట్ సి ఫర్ క్లియర్. పెళ్లి కాకముందే పెళ్లితో ఫోటోలు వీడియో పెట్టేసుకుంటే అందరూ ఏదన్నా అనేసుకుంటారు. ఈ రోజుల్లో అంతా మామూలు అందరూ చేసుకుంటారు వీడియోస్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సరే బాబు, ఎవరికి తెలియకుండా కంపల్సరీ చేసింది. మొత్తం బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ. సో మీకు హోమ్ టెంప్లెట్స్ దగ్గరికి మళ్ళీ వచ్చేసేయండి. బర్త్డే పోస్టర్స్. జస్ట్ అగైన్ మనం ఇందాక డిలీట్ చేసినట్టే డిలీట్ ఇమేజ్, పోస్ట్ యువర్ ఫోటో, హ్యాపీ బర్త్డే, యాడ్ యువర్ నేమ్.
ఇక్కడ మీకు వీడియో కూడా 5 సెకండ్స్ వీడియో కూడా అవైలబుల్ ఉంది. సో డౌన్లోడ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఇప్పుడు కనబడింది. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. అది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్డే రిలేటెడ్ పోస్టర్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరిదైనా మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ ఇన్విటేషన్స్ అని టెంప్లెట్స్ లో సెర్చ్ చేస్తే అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు పోస్టర్స్, ఇన్విటేషన్ కార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో అలా మనం మన మన ఏమంటారు మన ఈవెంట్స్ కి మనమే ఇన్విటేషన్స్ రెడీ చేసుకోవచ్చు. బయటికి వెళ్తే ఒక్క పోస్టర్ కి 100, 150 అబౌవ్ 1000 కూడా చార్జ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడే మనం పోస్టర్స్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరికైనా షాప్ ఆర్ బిజినెస్ ఉంటే, విజిటింగ్ కార్డ్స్ ఉంటే, సో ఇక్కడ మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి గ్యాలరీకి సేవ్ అయిపోయింది. ఓపెన్ యువర్ గ్యాలరీ. హియర్ హ్యాపీ బర్త్డే సాయి పూజిత, పోస్టర్ రెడీ. ఓకే, అండ్ నెక్స్ట్ బర్త్డే పోస్టర్స్ చూసాము. ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ బిజినెస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఇన్విటేషన్ కార్డ్ సర్చ్. సో ఇలా గృహ ప్రవేశానికి, లేదంటే హల్దీ ఇన్విటేషన్స్ కి, సంగీత్ ఇన్విటేషన్స్ కి ఇలా జస్ట్ మన టెక్స్ట్ ఏమంటారు డిలీట్ చేసి మన టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట, అంతే. యా, గణేష్ చతుర్థి, కానీ మన గణేష్ చతుర్థి 2026 లో వస్తుంది. సో ఇక్కడ మనకి గణేష్ చతుర్థి అని హిందీలో ఉంది. సో మనకి తెలుగులో కావాలి అంటే ఎలా? సో ఇప్పుడు చూడండి, సో దీన్ని మనం టోటల్ గా డిలీట్ చేసేద్దాం. చేసేసి టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్కి వెళ్ళి యాడ్ మీకు ఇందులో ఏది అన్ని ప్రోవర్షన్ ఉంటాయి. జస్ట్ యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అనేది ఈ 3 మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. యాడ్ ఏ హెడ్డింగ్ అంటే మనం బోల్డ్ అంటే మెయిన్ థీమ్ ఏంటో చెప్పడానికి ఈ యాడ్ ఏ హెడ్డింగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అంటే నార్మల్ సబ్ హెడ్డింగ్ కి యూజ్ చేసేదానికి ఈ ఫాంట్ మనం యూజ్ చేయొచ్చు. అండ్ మన ఎక్స్ట్రా మ్యాటర్ ఏదైనా ఉంటే ఈ చిన్న లిటిల్ లెటర్స్ లో మనం కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి పెద్దగా మనకు కావాలి కాబట్టి గణేష్ చతుర్థి అని పెద్ద తీసుకుని యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళి బ్యాక్ చేయండి, అంటే లెటర్స్ డిలీట్ చేయండి. మీకు ఇక్కడ 4 ఇట్లా స్క్వేర్స్ కనబడుతున్నాయి కింద, సి కింద క్యాన్వా ఇలా కనబడుతుందో ఆప్షన్, అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్లేట్ అనేసి ఒకటి ఉంది. షేర్ బోర్డ్ పక్కకి ట్రాన్స్లేట్ అని ఉంది. సో ట్రాన్స్లేట్కి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు. సో నాకేం కావాలి? గణేష్ చతుర్థి, GANESH, గణేష్ చతుర్థి. యా, గణేష్ చతుర్థి. డన్. కానీ ఈ ఫోంట్ నాకు బ్లాక్ కలర్ లో ఉంది. నేను దాన్ని డిఫరెంట్ టైప్ ఏమంటారు కలర్స్ లో చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఫోంట్ కింద మొత్తం డౌన్ లో మనకి ఇక్కడ ఎడిట్, ఫోంట్, టెక్స్ట్ స్టైల్స్, ఫోంట్ సైజ్, కలర్స్ కూడా ఉన్నాయి. సో ఫోంట్ లో ఏంటంటే మనం
ఏమంటారు, ఒక్కొక్క ఫోన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి కదా. సో ఆ ఫోన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇదన్నమాట. చూడండి ఎన్ని ఎన్ని రకాల ఫోన్స్ ఉన్నాయో చూడండి. సో మనకి ఇది తెలుగు కాబట్టి మీరేం ఇక్కడ సెర్చ్ బాక్స్ లో TELUGU అని తెలుగు అని సెర్చ్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టెక్స్ట్స్ మనకు వస్తాయి అన్నమాట. సో ఒక నిమిషం, మనకు అది బ్లాక్ లో ఉంది కాబట్టి కనబడట్లేదు. సో ఏ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి కలర్ 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 దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు కలర్స్ కనబడతాయి అన్నమాట. ఎల్లో, డార్క్ ఎల్లో, మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట కలర్స్ లో. రెడ్, బ్లాక్, పింక్, బేబీ పింక్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మీకు. బట్ ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఎల్లో కలర్ కావాలి. సో ఐ చూస్డ్ ఎల్లో. ఇప్పుడు నాకు క్లియర్ గా కనబడుతుంది. అండ్ నేను ఫోంట్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఫోంట్ ఆప్షన్కి వెళ్ళి తెలుగు అని సెర్చ్ చేసిన తర్వాత మనకి తెలుగు ఫోన్స్ వచ్చేస్తాయి ఇలా. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫోన్స్. ఓకే, ఇది బాగుంది. సో నాకు ఇది అవసరం లేదు పైన, సో నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా మనకి ఏమనుంది, గణేశాయ నమః. సో ఇది కూడా హిందీలో ఉంది కదా, నాకు తెలుగులో కావాలి. delete, go to text, go to subheadings. అంటే మీకు ఎలా ఏమంటారు, దేనికి ఏ సెట్ అవుతుందో చూస్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ ట్రాన్స్లోట్కి వెళ్ళి గణేశాయ నమః. యా వచ్చేసింది. మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి కలర్స్ చేంజ్ చేసుకొని ఫోన్స్లోకి వెళ్ళి ఫోంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, తెలుగు ఫోన్స్. సో యాజ్ యూజువల్ మళ్ళీ మీరు డేట్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ టైం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ హారతి మనకి ఎప్పుడు కావాలి అంటే ఐ వాంట్ 12 o'clock. సో జస్ట్ ట్యాప్ ఆన్ దట్, ఏమంటారు, మీ టెక్స్ట్ ని బ్యాక్ చేసి 12 అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ప్రసాదం నాకు 2 o'clock కావాలి, నేను 2 o'clockకి చేంజ్ చేశాను. ఇక్కడ వెన్యూ కూడా ఏంటంటే ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం Anglist near IST Anglist High School. That's it, finish. ఇప్పుడు గణేష్ చతుర్థి టాపిక్ ఏంటంటే ఇన్విటేషన్ కార్డ్, ఎందుకంటే గణేష్ చతుర్థి ఉంది. సో గణేశాయ నమః. తర్వాత విషింగ్ యూ ఆల్ జాయ్ఫుల్ గణేష్ చతుర్థి, మై లార్డ్ గణేష బ్రింగ్స్ యూ పీస్ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ కూడా ఇది కూడా మనం తెలుగులో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు 7th September 12 o'clock ప్రసాదం 2 PM. ఎక్కడ అంటే ఇబ్రాహీంపట్నం నియర్ ఆంగ్లిస్ట్ హై స్కూల్. అండ్ గో టు మళ్ళీ డౌన్లోడ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసేయండి, అయిపోద్ది. ఇప్పుడు మనం మేడం ఈ డౌన్లోడ్ దగ్గర మనకు ప్రీమియం అడుగుతుందా మేడం? మళ్ళీ సార్ డౌన్లోడ్ దగ్గర మళ్ళీ మనకు ప్రీమియం అడుగుతుంది కదా, అది పేమెంట్. సార్ మనం ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ప్రీమియం అని కనబడుతుంది అనమాట. ప్రీమియం లేకున్నవి మనకి ఎలా కనబడతాయంటే, మనం ఇక్కడ మీకు అన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా సార్. ఇది ఫ్రీ టెంప్లెట్ మేడం, నేను ఫ్రీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాను. సార్ అంటే కొన్ని ఏమంటారు, కొన్ని ఉంటాయి సార్. లైక్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొన్ని టెంప్లెట్స్, అక్కడ కింద మనకి ఇక్కడ క్రోన్ సింబల్ ఉంటుంది. ఆ క్రోన్ సింబల్ ని ఉన్నవన్నీ పోస్టర్స్ మనం సెలెక్ట్ చేసుకోవద్దు అనమాట. అలా సెలెక్ట్ చేసుకొని ఉంటే మనకి
డౌన్లోడ్స్ దగ్గర ప్రో అని కనబడుతుంది. డౌన్లోడ్ కాదనమాట మనకి. ఇందాక నాకైనట్టు అవుతుంది అనమాట. ఓకేనా సార్? ఫ్రీ ఉన్నాయి, ఇంకా ఫ్రీగా చూపిస్తాను అన్నట్టు అది. ఫ్రీ ఉన్నది ఆటోమేటిక్ గా మీకు డౌన్లోడ్ అయిపోద్ది సార్. ఓకే మేడం. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మొబైల్ వీడియో ప్రెజెంటేషన్స్, టిక్టాక్ వీడియో, పోస్టర్, లోగోస్, ఇన్విటేషన్స్, ఈమెయిల్స్, రెజ్యూమ్స్. మనం ఇక్కడ రెజ్యూమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫొటోస్ ని కలేజ్ కూడా చేసుకోవచ్చు. ఫ్లయర్స్ ఉన్నాయి, వాల్ పేపర్స్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, వీడియోస్, ఫేస్బుక్ పోస్ట్, మెనూస్ కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. అండ్ ఇప్పుడు చాలా మందికి ఏమంటారు, న్యూ ఇయర్ వస్తుంది, మనందరికీ కూడా కొత్త ఇయర్ వస్తుంది అనమాట 2026. సో అందరూ మీ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ నన్నే మీ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి. సో న్యూ ఇయర్ ఇన్విటేషన్ కార్డ్ ఆర్ ఎల్స్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ ని మీరు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నాకు ఈ టెంప్లెట్స్ లో కొన్ని నచ్చట్లేదు అనుకోండి. సో మీకు ఏంటంటే ఆ, కొన్ని ప్రో వర్షన్స్ ఉన్నాయి, నాకు నచ్చినవి నాకు దగ్గర రావట్లేదు అంటే మీరు ఓన్ గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, క్రియేట్ అ బ్లాంక్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి. మనకి ఒక బ్లాంక్ పోస్టర్ అనేది వచ్చింది, వైట్ పోస్టర్. సో దీనికి మీరు ప్రో ఇలాంటివి ఏమి అవసరం లేదు. ఎలిమెంట్స్ లో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ మనకి ప్రో వర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బ్లాంక్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళండి, మంచి బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఇయర్ కాబట్టి దివాళీ ఏమంటారు లైట్స్, కొన్ని క్రాకర్స్ వచ్చినట్టు ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం. క్రాకర్స్ బ్యాక్గ్రౌండ్ లేదంటే దివాళీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా సెర్చ్ చేసినా మనకి ఏమంటారు ఆ క్రాకర్స్ వచ్చేస్తుంది. సో కొన్ని ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ మనకి నచ్చినట్టు రావట్లేదు, రైట్? సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇందాక డిజైన్ పక్కకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఎలిమెంట్స్ లో మీరు ఏం సెర్చ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ విత్ క్రాకర్స్. మీకు ఇలా సారీ ఫొటోస్ ఇక్కడ వచ్చేసి చూడండి, క్రోన్ ఉన్నవన్నీ ప్రో వర్షన్స్ అన్నమాట. సో మనం ప్రో లేనిది తీసుకుందాం. యా, ఇలా దీన్ని జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అనమాట. ఏమంటారు ఎడ్జెస్ ఉన్నాయని ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇదంతా సెట్ అయిపోద్ది. ఓకే, యా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది కలర్ఫుల్, ఏమంటారు క్రాకర్స్ తో మంచి థీమ్ ఉంది. సో ఇక్కడ ఏం కావాలంటే నాకు మళ్ళీ ఫోంట్ యాడ్ చేయడానికి ఒక మంచి ఏమంటారు ఒక లేబుల్ లాంటిది కావాలి. సో దానికి మనం రిబ్బన్స్ అని టైప్ చేద్దాం. మీకు ఏది కావాలన్నా ఇందులో ఎలిమెంట్స్ లో దొరుకుతుంది అనమాట. రిబ్బన్స్ చూడండి, ఇట్లాంటివి డిఫరెంట్ మంచి మంచి రిబ్బన్స్ కూడా దొరుకుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిబ్బన్స్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మనం మనం న్యూ ఇయర్ కి గిఫ్ట్స్ కూడా ఇస్తాం కాబట్టి గిఫ్ట్స్ యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఫోన్ యాడ్ చేయడానికి నాకు మంచి ఒక రెక్టాంగిల్ షేప్ రిబ్బన్ కావాలి. రెక్టాంగిల్ షేప్ రిబ్బన్. నాకు ఫొటోస్‌లో దొరకట్లేదు కాబట్టి నేను గ్రాఫిక్స్‌లో వెళ్తానన్నమాట. గ్రాఫిక్స్ ఏంటంటే మనకి జస్ట్ ఎలిమెంట్ ఒక్కటే ఇస్తదన్నమాట. ఇలా. జస్ట్ ఇలా ఒక ఎలిమెంట్ ఇచ్చేస్తదన్నమాట. ఇలా నేను మంచిగా పెద్దగా చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక్కడ రాస్తాను. కాకపోతే నాకు రెడ్ కలర్ నచ్చట్లేదు. ఇక్కడ మీరు ఇలా మూవ్ చేస్తే మీకు ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా! సో, కలర్స్‌కి క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, అలా. అలా. సో, కలర్ యాడ్ అయిపోయింది. ఇది నాకు చాలా నచ్చింది. సో, దీని పైన నేనేం చేస్తానంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తా. మళ్ళీ గో టు టెక్స్ట్‌కెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేశాను. సో, దీన్ని జస్ట్ ఇలా పైకి డ్రాగ్ చేసి ఇలా పెట్టండి. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. వైట్, గోల్డ్, రెడ్ కనబడట్లేదు. సో, నాకు వైట్ అయితే క్లియర్‌గా ఉందనమాట. సో, దీన్ని నేను పెద్దగా చేసుకోవాలంటే ఇక్కడ ఫోంట్ సైజ్ కింద కలర్ ఆప్షన్ పక్కనే మనకు ఫోంట్ సైజ్ ఉంటుంది. సో, దాన్ని మనకి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట హ్యాపీ న్యూ ఇయర్‌ని ఇలా పెద్దగా. సో, ఈ రిబ్బన్ అనేది నాకు కర్వ్‌గా ఉంది కాబట్టి నేను కూడా దీన్ని కర్వ్‌గా చేసుకోవాలి. సో, జస్ట్ ఇట్లా పక్కకి డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుందన్నమాట. ఎఫెక్ట్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఏజీ అనిలేటర్స్ కనబడుతున్నాయి కదా! ఒక్కొక్కటి చూడండన్నమాట. ఇక్కడ మనకి ఏమంటారు హ్యాపీ న్యూ ఇయర్ అనేది బ్రైట్‌గా కనబడుతుంది. ఇక్కడ ఇలా చేంజ్ అయిపోతాయన్నమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో, నాకు ఏది నచ్చిందంటే ఇదే నచ్చింది. సో, పక్కన కింద స్టైల్ పక్కన షేప్ ఉంది. షేప్‌కెళ్తే మనకి ఇక్కడ కర్వ్‌గా ఇలా అయిపోయిందన్నమాట కర్వ్. ఇక్కడ నన్ను ఉంది. నేను కర్వ్ చేశాను. కానీ నాకు అంత మంచిగా కనబడట్లేదు కాబట్టి నేను జస్ట్ నన్నులోనే పెట్టాను. దీన్ని చిన్నగా చేసేసుకున్నాను. జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందా? ఇక్కడ కూడా ఎఫెక్ట్స్‌లో మీకు డిఫరెంట్‌గా కూడా మనకి ఈ ఫోంట్ అనేది బ్రైట్‌గా కనబడడానికి ఇలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫోంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా. హ్యాపీ న్యూ ఇయర్. కర్సివ్‌లో అంటే కర్సివ్. సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం అది డిలే అవుతుంది. బట్ నో ప్రాబ్లమ్. యాహ్! మీకు ఇలా ఎన్నో ఫోన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. ఇది బావుంది. అండ్ మళ్ళీ ఇక్కడ బోల్డ్ నాకు ఏమంటారు ఇది అంత ఏమంటారు? ఇది ఒక సైడ్ మిడిల్‌లో ఏమంటారు మనకి ఇక్కడ కింద అండర్‌లైన్ చేసుకోవచ్చు. లేదంటే కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చు. మీకు ఏమంటారు ఏది మంచిగా అనిపిస్తే అలా. సైడ్ అలైన్‌మెంట్ ఇది. ఇదేమో మిడిల్ అలైన్‌మెంట్. ఇది రైట్ సైడ్ అలైన్‌మెంట్. ఇక్కడ ఇక్కడ కనబడుతున్నాయి కదా! కింద వైలెట్ కలర్‌లో పిన్ చేసి ఉన్నాయి. సో, నాకు ఈ ఈ ఈ అండర్‌లైన్ వద్దు. ఈ మొత్తం దీన్ని కొట్టేసింది అది కూడా వద్దు. సో, ఇది ఇలానే బావుంది. ఈ యానిమేట్ అనేది మనకి వీడియోస్‌లో యూజ్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఇలా వచ్చేస్తది. యానిమేట్ చేస్తే ఇలా వచ్చేస్తదన్నమాట. ఇలా. యానిమేషన్స్.
బౌన్సీగా, రోల్ లాగా ఇలాంటి డిఫరెంట్ యానిమేషన్స్ కూడా మీకు ఈ క్యాన్వాలో వచ్చేస్తాయి. సో కరెంట్లీ నాకు యానిమేషన్స్ ఏమొద్దు కాబట్టి నేను తీసేస్తున్నాను. యా, హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది. సో మీ ఫోటో యాడ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్కి వెళ్ళండి. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి బ్యాక్ ఇదంతా బ్యాక్ చేసి ఇక్కడ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేయండి. FRAMES ఫ్రేమ్స్ అని సెర్చ్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాలరీ మీ ఫోటో యాడ్ చేసుకోవడానికి ఫ్రేమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఐ నీడ్ రౌండ్, మంచి రౌండ్ది నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇంత పెద్ద నా ఫోటో మంచిగా కనబడాలి కాబట్టి నేను పెద్దగా పెట్టుకున్నాను. మళ్ళీ గ్యాలరీకి వెళ్ళండి, సెలెక్ట్ యువర్ ఫోటో, జస్ట్ ఇన్సర్ట్ ఇయర్, వచ్చేసింది. సూపర్గా ఉంది నా ఫోటో ఇందులో, రైట్. అండ్ ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలనుకోండి, సేమ్ మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి SAI సాయి పూజిత, ఫోన్స్కి వెళ్ళి ఫోన్స్ చేంజ్ చేసుకోవచ్చు. కింద పెడుతున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ బోల్డ్ ఉంది, బోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే అది రావట్లేదు. యా, సారీ. సరే, ఒక 1 minute వెయిట్ చేద్దాం అది వచ్చేంత వరకు. ఓకే, ఇప్పటి వరకు చేసిన ఏమంటారు మనకన్నీ అర్థమయ్యాయి కదా. ఆల్ పార్టిసిపెంట్ ప్లీజ్ టైప్ ఎస్, అట్లీస్ట్ అర్థమైందా? నేను చెప్పేది అందరికీ ఈజీగా అర్థమవుతుందా? యా, ఓకే ఓకే, ఇప్పుడు వర్క్ చేస్తాను. సెలెక్ట్ యాడ్ అ సబ్ హెడింగ్ అంటే చిన్నగా, అంటే అంత పెద్దగా అవుతుంది మనకి, జస్ట్ చిన్నగా కాబట్టి సెలెక్ట్ యాడ్ ఏ సబ్ హెడింగ్. సబ్ హెడింగ్ లో సాయి పూజిత. జస్ట్ దీన్ని ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి, ఫోంట్స్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంది. బోల్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి బోల్డ్ ఆప్షన్ లేకుంటే ఏమంటారు నార్మల్గా సన్నగా కనబడుతుంది, బోల్డ్ ఆప్షన్ ఉంటే హైలైట్ అయిపోతుంది అనమాట అది ఇలా. సో మీరు దీన్ని ఇటాలిక్ గా కూడా చేంజ్ అండర్లైన్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు. ఇటాలిక్ లేకపోతే ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది, ఇటాలిక్ ఉంటే కొంచెం క్రాస్ అవుతుంది. యా, ఓకే. సాయి పూజిత, ఇన్వైటింగ్ యూ, ఇన్వైటింగ్ ఇన్వైటింగ్ యూ. ఇన్వైటింగ్ యూ
ఫర్ న్యూ ఇయర్ 2026. Inviting you for New Year 2026. సో దీనికి మనం ఏమంటారు ఫోన్స్ ఇలా డిఫరెంట్వి కూడా యాడ్ చేసుకోవచ్చు. సాయి పూజిత ఉన్న దానికి ఇప్పుడు నేను ఏమంటారు అది దగ్గరికి ఇలా కూడా దగ్గరికి చేసుకోవచ్చు. ఇలా మనం దూరం కూడా చేసుకోవచ్చు. అది ఎక్కడ చేశానంటే ఇప్పుడు బి ఫార్మాట్ ఉంది కదా, కనబడట్లేదు. కనబడుతుందా ఇక్కడ బి ఫార్మాట్ మీకు అందరికి? దాని పక్కకి అడ్వాన్స్డ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇలా స్పేసింగ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు అప్పుడు స్పేసింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా అడ్వాన్స్ వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకో. ఇలా దూరం అవుతుంది, ఇలా దగ్గరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యా, ఎఫెక్ట్స్ మీ అందరు చూసారు, యానిమేట్ కూడా చూసారు. ఇలా వచ్చేస్తుంది అనమాట యానిమేట్ పూజిత ఇట్లా. సో ఇది చేస్తుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇంకా కొన్ని ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళండి. ఎలిమెంట్స్కి వెళ్ళి న్యూ ఇయర్ రోజు ఏముంటాయి? కేక్స్, కప్ కేక్స్, ఏ కేక్స్ అయినా పర్లేదు. గ్రాఫిక్స్కి వెళ్ళండి, క్లిక్ ఆన్ గ్రాఫిక్స్. సో ఇక్కడ మనకి కప్ కేక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ వచ్చాయి. వావ్, మై ఫేవరెట్ కప్ కేక్. సో ఇది నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అండ్ మనకి ఇంకా ఏముంటుంది? 2026 యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు మళ్ళీ అప్పుడు టెక్స్ట్కి వెళ్ళి 2026 అని పెట్టి ఇక్కడ పెడితే అన్ని సేమ్ అవుతున్నాయి కాబట్టి మంచిగా ఒకటి ఏమంటారు ఫ్రేమ్ తీసుకుందాం, ఒక షేప్ తీసుకుందాం. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడే కనబడుతుంది మనకి రెక్టాంగిల్ షేప్, ఫ్రేమ్ అండ్ షేప్. సో షేప్స్కి వెళ్ళి సో ఇలా మనకి అన్ని షేప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎన్ నెంబర్ ఆఫ్ షేప్స్ కూడా ఇక్కడ కనబడతాయి. సో ఐ వాంట్ టు టేక్ రెక్టాంగిల్ షేప్ వచ్చేసింది, షేప్ వచ్చేసింది. అందరికీ కనబడుతుందా? సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను 2026, కానీ కలర్ నాకు అడ్జస్ట్ కావట్లేదు. సో నేను కలర్ని చేంజ్ చేస్తున్నాను. రెడ్, ఎల్లో ఓకే, ఎల్లో బాగుంది. ఈ ఫోంట్ కూడా నేను ఇది పెట్టేస్తున్నాను. యా, హ్యాపీ న్యూ ఇయర్ 2026 సాయి పూజిత ఇన్వైటింగ్ యూ. ఓకే, సో దీన్ని డైరెక్ట్ మళ్ళీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ డౌన్లోడ్, మీ గ్యాలరీకి అది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బిజినెస్ కార్డ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం.
మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ హోమ్ దగ్గరకు వచ్చేసాక హోమ్ టెంప్లెట్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇందాక చూపించాను కదా మీకు, ఇక్కడ బిజినెస్ కార్డ్స్ అని ఉన్నాయని. సో ఇవన్నీ మనం ఇలా డ్రాగ్ చేస్తూ వెళ్తే ఇక్కడ వైలెట్ కలర్ లో గ్రీన్ కార్డ్ లో మనకి బిజినెస్ కార్డ్ కనబడుతుంది. సో క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఏమంటారు బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి. సో విచ్ వన్ ఐ లైక్ దిస్. జస్ట్ ట్యాప్ ఆన్ ఇట్, అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో బిజినెస్ కార్డ్స్. ఇక్కడ మీ కంపెనీ నేమ్ ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ కంపెనీ ఏది ఉందో ఆర్ఎల్స్ మీ బిజినెస్ ఏది ఉందో ఆ బిజినెస్ కి జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ టెక్స్ట్ ని అన్టెక్స్ట్ చేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటంటే సమ్ నా పేరే పెట్టుకుంటా, నా కంపెనీ కాబట్టి, నా క్యాన్వా కాబట్టి, సాయి పూజిత కంపెనీ. అరే రే, దాని పైన వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం లేదండి, ఏం టెన్షన్ పడదు. జస్ట్ ట్యాప్, దీనిపైన ట్యాప్ చేస్తే ఇది సెలెక్ట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏమంటారు ఇలా అన్ని మనకి కార్నర్స్ కి ఎడ్జెస్ కి డాట్స్ మళ్ళీ ఇట్లా లైన్ లాగా ఉన్నాయి కదా. జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి అంతే, అది సెట్ అయిపోతుంది. సాయి పూజిత కంపెనీ. మన కంపెనీ లోగో ఇది కాదు కదా. సో దీన్ని కూడా డెలీట్ చేసేసేయండి. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళండి. ఎలిమెంట్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నాకు రోజ్, నా కంపెనీ ఎలా ఉంటుందంటే రోజ్ లాగా ఉంటుంది అనమాట. రోజ్ కంపెనీ లోగో రోజ్ లాగా ఉంటుంది, రెడ్ రోజ్. సో గో టు గ్రాఫిక్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ఆ పర్టికులర్ ఫోటో వరకు కట్అవుట్ ఉంటుంది అనమాట. ఫొటోస్ ఏంటంటే మొత్తం టోటల్ ఫోటో విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా కావాలంటే గ్రాఫిక్స్కి వెళ్ళాలి. సో ఇది నా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మళ్ళీ అది కూడా ఏంటంటే అప్గ్రేడ్ వర్షన్ కాకుండా లేనిది. ఇది నా కంపెనీ లోగో. అండ్ యువర్ స్లోగన్ హియర్. స్లోగన్ ఏంటంటే నా స్లోగన్ బ్లూమ్ బిఫోర్ యూ bloom before your PET petals are bloom before your petals are grow. అంటే మనం ఏమంటారు రోజ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే. ఎలా అంటే మన రెక్కలు విడిపోక ముందే, అంటే ఊడిపోక ముందే మనం చాలా బ్రైట్ అవ్వాలని నా స్లోగన్ అనమాట అక్కడ. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు. నా లోగో పింక్ కలర్ ఉంది కదా. సో దాన్ని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ ఆన్ అంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్ట్ చేయండి అనమాట. టోటల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ డెలిట్, గో టు బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఇక్కడ వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఫొటోస్కి వెళ్ళొచ్చు, గ్రాఫిక్స్కి వెళ్ళొచ్చు.
యా ఐ లైక్ స్మూత్ గా ఏమంటారు క్లీన్ నీట్ గా ఉన్నది ఒకటి. యా గ్రీన్ కలర్. కానీ ఇక్కడ నాకేంటంటే నా లోగో లోపలికి వెళ్ళిపోయింది. మరి దాన్ని బయటికి ఎలా తీసుకురావాలి, దాని పైనకి ఎలా తీసుకురావాలంటే దాని ఏమంటారు ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానిపైన క్లిక్ చేసి ఇటు మళ్ళీ కిందకి వెళ్తే మీకు ఇక్కడ పొజిషన్, లేయర్స్, నోట్స్, ట్రాన్స్పరెన్సీ, యానిమేటివ్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి కదా. లేయర్స్కి వెళ్తే ఇక్కడ మనకు అన్ని మనం ఏం చేసామో అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సో దీన్ని జస్ట్ ఇలా రోజ్ కిందికి డ్రాగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసింది లోగో పైకి. ఓకే, అర్థమైందా? లేయర్స్కి వెళ్ళి ఇప్పుడు ఏవైతే మనకి ఏమంటే హిడెన్ అయినవి ఉన్నాయో హిడెన్ అవని ఏమంటారు పైకి తీసుకురావాలన్నమాట, కిందకి తీసుకురావాలి. ఓకే, వచ్చేసింది. ఇది నేను వైట్ కలర్లో పెడతాను. వైట్ కూడా కాదు, పింక్లో పెడతాను. పింక్ కూడా కనబడట్లేదు కాబట్టి నేను బోల్డ్ చేసేస్తాను. ఇలా కూడా కనబడట్లేదు. ఓకే, బ్లాక్. సో ఇక్కడ మన ఏమంటారు మళ్ళీ ఇదే ఏమంటారు సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ లోగో, సేమ్ కంపెనీ నేమ్ నాకు ఇదే మళ్ళీ రావాలి అంటే ఇలా జస్ట్ స్లైడ్ చేయండి. దీన్ని మొత్తం మీరు డెలీట్ చేసేయండి. డెలీట్ 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 ఆల్ డెలీట్. లేదు అంటే మీరు ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా మీకు ఇదంతా ప్లేన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం డెలీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. డెలీట్ పేజ్ చేస్తే డెలీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ప్లేన్ వచ్చేసింది కదా. క్లిక్ ఆన్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి మనకి ఇప్పుడు డెలీట్ ఆప్షన్ పక్కకి 3 బటన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశారు కదా, కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ స్టైల్, డూప్లికేట్, పేస్ట్ అని ఉంది. సో మనం పేస్ట్ చేసేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నా లోగోని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంది. సెలెక్ట్ మల్టిపుల్ అంటే డిఫరెంట్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏవైతే నాకు కావాలో అన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఇది కావాలి, ఇది కూడా కావాలి. సో నేను సెలెక్ట్ చేశాను, కాపీ చేయాలి అండ్ ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేయగానే మళ్ళీ పేస్ట్ అయిపోయింది కదా. సో దీన్ని మనం కొంచెం ఇక్కడ పెట్టేద్దాం సైడ్కి. ఫాంట్ సైజ్ చిన్నగా చేసేసి దీన్ని కూడా చాలా చిన్నగా చేసేసి సైడ్కి పెట్టేద్దాం. ఇక్కడ మళ్ళీ నేమ్ అంటే మీ నేమ్, ఫోన్ నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేమ్ బోల్డ్ చేసేద్దాం. ఆల్రెడీ ఓన్లీ ఓకే 9:24 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో మనం క్లోజ్ చేసేద్దాం. సో అరే నాకు ఇది మొత్తం బ్యాక్ అయిపోయింది కదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా ఒక ఎగ్జాంపులే. ఇప్పుడు ఒకవేళ మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు ఇది బ్యాక్ అయిపోయింది అనుకోండి, గో టు ప్రాజెక్ట్స్. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ సేవ్ అయిపోయినాయి. ఇదే కదా మనం చేసిన లోగో, మన బిజినెస్ కార్డ్. సో ఇది ఆటోమేటిక్గా మనం చేంజెస్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. నేమ్ ఓకే, ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఫోన్ నెంబర్కి చాలా మంది ఇప్పుడు మనం ఏమంటారు కాల్ అనే లోగోని యూజ్ చేస్తాం, కాల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. కాబట్టి మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి
ఎలిమెంట్స్ కాల్ సింబల్, ఫోన్ కాల్ సింబల్. ఇక్కడ మనకు ఫోన్ కాల్ సింబల్స్ మీరు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది అనమాట. ఫోన్ కాల్ సింబల్ నాకు బ్లాక్ కలర్ కావాలి, సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ యాడ్ చేశాను. ఫోన్ కాల్ సింబల్ అండ్ నేను ఫోన్ కాల్ సింబల్ యాడ్ చేస్తాను. నాకు వాట్సాప్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి వాట్సాప్ది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ మళ్ళీ వెళ్ళి వాట్సాప్ అని సెర్చ్ చేయండి. వాట్సాప్ మనకి కొన్ని ఎలిమెంట్స్ ప్రొవర్షన్ లో ఉంటాయి కాబట్టి ఆ, లేదంటే మనం ఇక్కడ ఏమంటారు కాల్ సింబల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ ని కూడా నేను విజిటింగ్ కార్డ్ పైన ప్రింట్ చేయిస్తాను అంటే ఇన్స్టాగ్రామ్ లోగో వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ లోగో సెలెక్ట్ చేసేసి మళ్ళీ దీన్ని చిన్నగా చేసేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేమ్ దగ్గర మీ నేమ్ యాడ్ చేసేసుకోండి. హాయ్ పూజిత. నెంబర్ సమ్ నెంబర్ 2 3 4 ఎనీథింగ్ ఒక నెంబర్. వాట్సాప్ కి కూడా ఇంకొక నెంబర్. వాట్సాప్ నెంబర్ చాలా పెద్దగా వచ్చేసింది, పర్లేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి సాయి పూజిత. సో మీకు ఏఐ ఇలాంటి ఇట్లా కూడా మీరు బిజినెస్ కార్డ్స్ అనేవి మీరు రెడీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నాకు ఏమంటారు అంత క్లియర్గా కనబడట్లేదు కాబట్టి మనం ఫోన్స్ చేంజ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వైట్ సెలెక్ట్ చేసుకుందాం. వైట్ అయిపోయింది, మీ బిజినెస్ కార్డ్ రెడీ. సో సేమ్ మళ్ళీ దీన్ని డౌన్లోడ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా బిజినెస్ కార్డ్స్ పీపీటీస్ కూడా రెడీ చేసుకోవచ్చు. సేమ్ ఏం లేదండి, మనం పీపీటీస్ చేసుకోవాలనుకున్నా కూడా ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎలిమెంట్స్ మనకి హోమ్ పేజ్ లో ఎలిమెంట్స్ కనబడుతుంది కదా, సారీ టెంప్లెట్స్ కనబడుతుంది కదా. టెంప్లెట్స్ లోకి వెళ్ళి మీకు ఎలాంటి పోస్టర్ కావాలో అది అక్కడ సెర్చ్ చేస్తే మీకు అన్లిమిటెడ్ ఏమంటారు పోస్టర్స్ పీపీటీస్ ప్రెజెంట్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏమంటారు పోస్టర్ ఎడిటింగ్, పోస్టర్ మేకింగ్. సో ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ పోస్టర్ ఎడిటింగ్. ఇప్పటి వరకు నేను చెప్పినంత అర్థమైతే ప్లీజ్ చాట్ ఎస్, ప్లీజ్ చాట్ ఎస్. అందరికీ క్లియర్ గా అర్థమైందా? నాకు డౌట్స్ ఉంటే కూడా మీరు డౌట్స్ అడగొచ్చు. హియర్ సో ఈ రోజు నేర్చుకుంది ఈ రోజు వరకే ఉపయోగపడదు. ఈ రోజు నేర్చుకుంది మనకి ఎక్కడో చోట యూజ్ అవుతుంది. మనం ఎక్కడ వెళ్ళినా మనకి పోస్టర్ మేకింగ్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్కూల్ విజిటింగ్స్, సపోజ్ ఇప్పుడు మీరు స్పీకర్స్ అయ్యారు, సో మీరు పోస్టర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి కదా, లేదంటే వాళ్ళైనా పోస్టర్ మీకు రెడీ చేయాలి, లేదంటే మీరు ఏదైనా ప్రజెంట్ చేయాలంటే మీరు ప్రిపీటీయో పోస్టరో ఏ చిన్నదైనా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో ఈ పోస్టర్స్ అనేవి యూజ్ అవుతుంది.
నేడు నేర్చుకున్నది రేపు నిన్ను నిలబెడుతుంది. కాబట్టి రోజు నేర్చుకుందాము. రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాము. ఇక్కడ నేర్చుకుంది ఎక్కడో మీకు యూజ్ అవుతుంది. సో హియర్ సాయి పూజిత ఈస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ రమేష్ పర్వతం సార్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వండర్ఫుల్ గా అద్భుతంగా చెప్పారు. కానీ ఇంకా చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో వెరీ నైస్ మేడం. సార్, ఆల్ పార్టిసిపెంట్స్, మేడం ఈరోజు ఎంత అద్భుతంగా చెప్పారంటే మనకు ప్రతి పిన్ టు పిన్, ప్రతి పాయింట్ ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మేడం ఒక పోస్టర్ ఎలా తయారు చేయాలి, మనం ఏదైనా ఒక బిజినెస్ డీల్ చేసే దానికి సంబంధించి విజిటింగ్ కార్డు ఎలా ప్రిపేర్ చేయాలి, సో దాన్ని మనకు నచ్చిన డిజైన్ లో, మనకు నచ్చిన కలర్ లో, మనకు నచ్చిన బార్డర్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవాలా అన్నది మేడం చాలా చక్కగా చెప్పారు. సో ఇదేంటి అంటే మేడం ఎంత చక్కగా అయితే చెప్పారో దాన్ని మనము అంతకంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు దాని నుంచి ఇంకా ఫ్రూట్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ రిజల్ట్ ని. సో ఈ పార్టిసిపెంట్స్ అందరూ ఈరోజు చెప్పిన క్లాస్ విని పక్కన పెట్టకుండా టుమారో నుంచి ప్రాక్టీస్ చేసి టుమారో మార్నింగ్ అందరూ పోస్టర్ లోనే గుడ్ మార్నింగ్ అని విష్ చేయాలి. పార్టిసిపెంట్స్, సార్ నా వాయిస్ వస్తుందా? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సాయి పూజిత గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.